స్కీమ్ ఉంది. ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, త్రిపుర కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, దాదాపు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో పెన్షన్ స్కీమ్ ఉంది. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ మనకు ఆ స్కీమ్ లేదు. జర్నలిస్టుల కోసం తేవాలని చెప్పి మినిమం నెలకు ఒక 25,000 రూపాయల చొప్పున స్కీమ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి మాత్రం క్యాబినెట్ లో చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా జీవో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందనేది మా అభిప్రాయం. అట్లాగే మనకు తెలుసు, జర్నలిస్టులుగా ప్రభుత్వ పాలసీలను మనం సమర్థిస్తూ వార్తలు రాయాల్సిన అవసరం ఉంది. మంచి చెడు, అందులో మంచి రాయాల్సిన ఉంది, చెడు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకురావడం తర్వాత దాని పథకాలని ప్రాజెక్టులను సక్రమంగా అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జరూరానా పేరుతోటి అనేక ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తుంది, మనం సమర్థించాలి. అట్లాగే రైజింగ్ తెలంగాణ కూడా అమలవుతోంది, దాన్ని మనం జర్నలిస్టులుగా సమాజం దృష్టికి అనేక అంశాలు సమాజం దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ మహాసభ ద్వారా జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, అట్లాగే హెల్త్ కార్డ్స్, పెన్షన్ స్కీము ఇట్లాంటివన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అది ఒక భూపాలపల్లి జిల్లాలోనే కాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టారు సమాచారానికి సంబంధించి. జర్నలిస్టులకు అవార్డులకు సంబంధించి కూడా అందులో చర్చ వచ్చింది. గత ప్రభుత్వంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చుకున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో అలా కాకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రతిభా పురస్కారాలు అని చెప్పి నేను ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మనకు కోరిన ఈ కోరికలు అనలేం, కానీ మన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శ్రీధర్బాబు అన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారికి చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.